హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఈ రియల్ ఎస్టేటు నిర్మాణ సంస్థ అంటే అపార్ట్మెంట్సు, విల్లాసు కట్టి అమ్ముతా ఉంటారు కన్‌స్ట్రక్షన్ చేసి. వాసవి కన్‌స్ట్రక్షను, వాసవి గ్రూప్ ఆఫ్ సంస్థలున్నాయి. దీనిపైన ఇప్పటికే అనేక ఆరోపణలొస్తున్నాయి. ఈ వాసవి గ్రూప్‌కి సంబంధించి ఆదాబ్ హైదరాబాదు ఈరోజు ఒక వార్త రాసింది. ఆ వార్త ఏంటంటే వాసవి నిర్మాణ సంస్థలో ప్లాట్లు కొంటున్నారా? ఇక అంతే సంగతులు. అంటే ఏ స్థాయిలో వాళ్ళ అక్రమాలున్నాయి అనేది స్పష్టంగా వాళ్ళు చెప్తూ రాశారు. అంటే ప్రభుత్వ భూములను కబ్జా చేసి, ఆ ప్రభుత్వ భూముల కబ్జాలోనే నిర్మాణ సంస్థలకు పర్మిషన్లు మళ్ళా ప్రభుత్వంతో తీసుకుంటారు. హెచ్ఎండిఏ, రెరా లేకపోతే జీహెచ్ఎంసీ, రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఎన్ఓసీలు ఇస్తారు. దాంట్లో కన్‌స్ట్రక్షన్ చేస్తాడు. కన్‌స్ట్రక్షన్ చేసి అమ్మేస్తాడు. ప్రజలకు అమ్ముతారు. అమ్మిన కొద్ది రోజుల తర్వాత హైడ్రా పేరుతోనో, లేకపోతే రెవెన్యూ పేరుతోనో, హెచ్ఎండియో, జీహెచ్ఎంసీ పేరుతోనో వస్తారు వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు. ఇది మాది భూమి అంటారు. ఎవరు బాధ్యులు కావాలి? అంటే అట్లాంటివి చేసే కోవలో వాసవి గ్రూప్ ఆఫ్ సంస్థలు కూడా ఉన్నాయట. వాసవి కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఒకవేళ మీరు ప్లాట్ కొంటే ఇక అదే సంగతి. ఇంక అంతే సంగతి, వదులుకోవడమే అని చెప్పి వాళ్ళకున్న ఆధారాలతో రాశారు. తస్మాత్ జాగ్రత్త, ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. అక్రమ నిర్మాణాలతో కస్టమర్లు మోసం చేస్తున్న వాసవి అధినేత విజయ్ కుమార్, వాసవి నిర్మాణ సంస్థ అరాచకాన్ని తట్టుకోలేకపోయిన ఓ బాధితుడు ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఆడియో రిలీజ్ చేసిన వ్యక్తి ఇగో ఈయన అభిషేక్. ఆత్మహత్య చేసుకుంటున్న వాసవి వేధింపులు తట్టుకోలేని పరిస్థితిలో వాసవి చేతిలో మోసపోయిన దానివల్ల నేను నష్టపోయినా, ఇక నా చావుతోనన్నా మిగతా ప్రజలు అన్న సేవ్ అవుతారు వాసవి సంస్థ నుంచి, విజయ్ కుమార్ నుంచి అని చెప్పి ఒక ఆడియో రిలీజ్ చేసిండు. ఆ ఆడియో దెబ్బతోని లేదు నీతోని సెటిల్మెంట్ చేసుకుంటాను, ఒక 10,40,000 ఇస్తాం నీకు, నీ డబ్బులు నీకు తిరిగి ఇస్తాం అని చెప్పి మిగిలిన డబ్బుకు చెక్ ఇచ్చారట. ఆయన ఇచ్చిన డబ్బు మొత్తం 40 లక్షల పైన ఉందట. ఆ 40 లక్షల డబ్బులు తీసుకున్నారు. ప్లాట్ ఎక్కడ చూపారు, గవర్నమెంట్ ప్లాట్లలో కబ్జా చేసిన ప్లాట్లు అన్నట్టు కనుక్కుండు. నా డబ్బులు నాకు ఇవ్వంటే తిప్పి కాళ్ళు అరిగిపోయిన పరిస్థితుల్లో అనివార్యం, ఇక ఆత్మహత్య తప్ప నాకు మార్గం లేదు. అది కూడా నా సమస్యతో పాటు ఇంకా నాలాంటి బాధితులు ఎవరు దీంట్లోకి రాకుండా ఉండాలంటే నా ఆత్మహత్య అన్న దానికి పరిష్కారం అయిద్దని ఒక ఆడియో చేసి రిలీజ్ చేసిండు. దాంతో పెద్ద ఎత్తున సెన్సేషన్ అయింది. ఆ సెన్సేషన్తోని వాసవి అధినేత విజయ్ కుమారు ఇక సెటిల్మెంట్కి వచ్చిండు. నీ డబ్బుల్లో ఒక 10 లక్షలు సుమారుగా నీకు ఇప్పుడు ఇస్తాను, మిగతా చెక్కులు ఇస్తాను. చెక్కులు పనికిరాని చెక్కులు ఇచ్చిండట. మళ్ళీ తిప్పుడు కథే ఇది, ఇట్లా ఉంటుంది అన్నట్టు. కాబట్టి వాసవి సంస్థలలోనూ, వాసవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి, సాహితీ అని ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వీటిలల్లో మీరు పెద్ద పెద్ద బోర్డులు, పెద్ద పెద్ద బ్రోచర్లు, పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద యాడ్లు వస్తాయని వాటిని చూసి మోసపోతే ఇక అంతే సంగతులు, ప్రాణాల మీద తెచ్చుకోవచ్చు. అభిషేక్ లెక్క తయారవుతారు. ఈ అభిషేక్ పరిస్థితి మిగతా వాళ్ళకి రాకుండా ఉండాలంటే రంగురంగుల బ్రోచర్లు చూసి, రంగురంగుల యాడులు చూసి, రంగురంగుల హోర్డింగులు చూసి మోసపోకండి. తప్పనిసరిగా క్రాస్ చెక్ చేసుకోండి. ప్రభుత్వం ఇచ్చే అనుమతులు చూసి కూడా మోసపోకండి. హెచ్ఎండి అనుమతులు ఉంటాయి, దొంగ ఆఫీసర్లు ఉన్నారు, లంచగొండులు ఉన్నారు అందులో. జిహెచ్ఎంసీ అనుమతులు ఉంటాయి, అందులో కూడా లంచగొండులు ఉన్నారు, లంచాలు తీసుకొని అనుమతులు ఇస్తారు. రెరా వాళ్ళు లంచాలు తీసుకొని అనుమతులు ఇస్తారు. ఈ అనుమతులు రెరా, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ ఉంది కాబట్టి ఇది గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చింది కాబట్టి మనం తీసుకుందామని గుడ్డిగా తీసుకుంటే మోసపోతారు. తస్మాత్ జాగ్రత్తగా పరిశీలించుకొని తీసుకోండి, ప్రాణాల మీదకి తెచ్చుకోమాకండి అనేది. అందుకే ఇక ఇందులో ప్లాట్ కొంటే అంతే సంగతులని ఒక వార్తని ఆదాబ్ హైదరాబాదు చెప్పింది. ఇది వాస్తవం కూడా ఒక వాసవే కాదు, చాలా సంస్థలు ఇట్లాంటివి ఉన్నాయి. వాసవిది ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఇది ఒక వార్త. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు వాసవి, ఒక దేవత పేరు. కానీ వీరు చేసేవి అన్ని దుర్మార్గాలే. ఎక్కడ ప్రభుత్వ భూమి, నిషేధిత భూమి, చెరువులు, కుంటలు కనిపిస్తే చాలు అక్కడ గద్దల్లా వాలిపోతారు, ఆక్రమించేస్తారు. మరి కబ్జా చేసిన భూముల్లో పర్మిషన్లు ఎలా తెచ్చుకుంటారో ఆ పైవాడికే ఎరక. ఇల్లీగల్గా వెంచర్స్ వేస్తూ నిర్మాణాలు సాగిస్తారు. అద్భుతమైన ప్రకటనలతో అమాయకులను ఆకర్షిస్తారు, వారికి అమ్మి సొమ్ము చేసుకుంటారు. రేపటి రోజున ఏదైనా సమస్య ఎదురైతే తమకేమి పట్టినట్టు వ్యవహరిస్తారు. అక్కడ ప్లాట్లు కొన్న వారి పరిస్థితి అగమ్యగోచరం. ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారికి వంతపాడుతూ సహకారాలను అందిస్తున్న అధికారులను అనాలి. అలాంటి అధికారులను చూసి చూడనట్లు వదిలిస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా అన్న చందంగా సమాజంలో వ్యవస్థలు తయారైపోయి వాస్తవం ఇది. ఇప్పుడు ఇన్ని వార్తలు వచ్చినాయి వాసవి విజయ్ కుమార్ పైన. ఒక్కటంటే ఒక్క ఎంక్వైరీ లేదు, ఒక్క కేసు లేదు ఆయన పైన. అంటే ప్రభుత్వ అధినేతలే వాళ్ళకి సంధిస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు.
కాబట్టి ఇవి జరుగుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. వెంచర్లలో ప్లాట్లు తీసుకునేటప్పుడు కానీ, ఇట్లాంటి అపార్ట్మెంట్లలో కొనుక్కునేటప్పుడు కానీ జాగ్రత్త లేకపోతే ఆత్మహత్యల దాకా వస్తుంది. బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఇంకోటి దిశ పేపర్లో సర్కారు పైన ఒక మంత్రి ఆర్టీఐ అస్త్రం ఉపయోగిస్తున్నాడట. ఆర్టీఐ సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం అని 2005 అక్టోబర్ 12 నాడు యూపీఏ గవర్నమెంట్, అప్పుడు సోనియా గాంధీ యూపీఏ చైర్మన్గా ఉన్నారు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి ఒక అద్భుతమైన చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టం ఏంటంటే సామాన్య చేతిలో ఒక వజ్రాయుధం. ఆ వజ్రాయుధం కాస్త ఇప్పుడు మంత్రి చేతిలో పోయిందట. స్వయంగా క్యాబినెట్లో ఉన్న మంత్రే ఆర్టీఐ అస్త్రాన్ని ఉపయోగిస్తాడట. ఆయన శాఖతో పాటు మిగతా శాఖలలో కూడా ఏం జరిగింది ఏం కథ అని ఆయన మొత్తం ల్యాండ్ల పైనే కాన్సన్ట్రేషన్ చేసిండట. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో, ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో భూములు ఎక్కడెక్కడ కబ్జాలైనవి, ఎక్కడెక్కడ దేవుడు మాన్యాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు ఉన్నాయి, కబ్జా ఎక్కడ చేశారు, దాని సంగతి ఏందో రికార్డు అంతా తీసిపెట్టుకుంటాడు. దుర్వినియోగం ఎక్కడైనా అనే అంశాలపైన తీసిపెట్టుకున్నట. పలు శాఖలపైన ఆయన బృందం దరఖాస్తులు చేస్తుందట. ఏకంగా సొంత శాఖ పైన కూడా అప్లికేషన్ దాఖలు, ప్రధానంగా భూముల కేటాయింపులు, టెండర్లపైనే ఆరా. ఏ భూములు ఎవరికి ఏ కంపెనీ ఎంత కోట్ చేసిందని కూపి, సమాచారం ఇవ్వకపోతే ఫోన్ చేసి మరీ ధమ్కీలు, భవిష్యత్తు ప్రణాళికలో భాగంగానే వివరాలు సేకరణ చేస్తుండట. ఆ సొంత శాఖ పైన కూడా చేస్తుండట. సదరు మినిస్టరు ఆర్టీఐ దరఖాస్తులు ఆయన శాఖ పైన కూడా ఇస్తుండట. కామన్ పబ్లిక్ని ఎలా సతాయిస్తారో అర్థం అవుతుంది దీన్ని బట్టి అని. మాకే సమాచారం ఎట్లా, మీరు సామాన్య ప్రజలను ఎట్లా ఇబ్బంది పెడతారని ఆయన అడుగుతున్నాడు మంత్రి. ఈ మంత్రి ఒక స్కెచ్ చేసుకుంటట. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి నాయకుడు కావాలి, అవసరమైన ముఖ్యమంత్రి కూడా కావాలి. ఆయన ల్యాండ్ల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిండట. రెవెన్యూ శాఖలో కూడా అడిగిండట. వితిన్ ద రెవెన్యూ శాఖలో కూడా ఆర్టీఐ దరఖాస్తులు పెట్టి ఏ వ్యక్తులకి ఎంత భూములు కేటాయించారు, అది ఎంత కోట్ చేశారు, ఏ ప్రైవేట్ కంపెనీలకి ప్రైవేట్ వ్యక్తులకి ఎట్లా కేటాయించారు, ఆ కేటాయింపులు మొత్తం డీటెయిల్స్ కావాలని అడుగుతుండట. అదంతా డేటా దగ్గర పెట్టుకున్నది 2 కారణాలు ఉన్నాయట. ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయొచ్చు అని చూసుకోవడానికి ఒకటి. భవిష్యత్తులో ఒకవేళ రాజకీయ ఇప్పుడున్న పార్టీకి డిఫర్ అయ్యి బయటికి పోతే సొంతంగా పార్టీయో పెట్టడమో, లేకపోతే ఇంకొక పార్టీలోకి పోయి ముఖ్యమంత్రి అభ్యర్థిని అనౌన్స్ అయితే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అప్పుడున్న ప్రభుత్వాన్ని 2 ప్రభుత్వాలని ఇరుకుని పెట్టడానికి మొత్తం డేటా తీసి పెట్టుకుంటుండట. మరి ఎవరు ఆ మంత్రి టార్గెటు? ఎందుకు ఆ మంత్రి ఇవన్నీ తీస్తానంటే ఒక వ్యక్తో ఒక పార్టీయో కాదా ఆయన టార్గెట్. ఆయన టార్గెట్ ఆయనే, అంటే ఆయన లక్ష్యం టార్గెట్. ఆయన లక్ష్యం ఏంది? రాష్ట్ర స్థాయి నాయకుడు కావాలి, అవసరమైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ కావాలి. దానికోసం డేటా సేకరించుకుంటుండట. ఆయన టార్గెట్ ఆయన పదవి, ఆయన భవిష్యత్తు. ఆయన భవిష్యత్తు కోసం, ఆయన పదవి కోసం టార్గెట్ పెట్టుకొని భూ కేటాయింపుల పైన, టెండర్ల పైన ఫోకస్ పెట్టిండట. ఇది మరి ఆ మంత్రి హోదా అనేది బయటకు వస్తుంది తొందరలోనే. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, ప్రాణం తీసిన శునకమాట అడ్డు రావడంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మహిళా బైకరు వాహనంతో సహా లారీ కింద ఇరుక్కపోయి దుర్మరణం నిన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. కుక్క అడ్డం వచ్చిందట. కుక్క అడ్డం వస్తే దాన్ని దొక్కిస్తున్నాను తప్పించిపోయి ఆగి ఉన్న లారీ కిందకి తీసిపోయింది స్కూటీని. ఒక మహిళ స్పాట్ డెడ్ పాపం. ఇక ఫోటో. రహదారిపై అడ్డంగా పరిగెత్తిన శునకం రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణం పోవడానికి కారణమైంది. రోడ్డుపై ద్విచక్ర వాహనంలో వెళుతుండగా హఠాత్తుగా ఓ శునకం అడ్డు రావడంతో కంగారు పడిన ఓ మహిళ తన వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు ఆగి ఉన్న ఓ లారీని వెనక నుంచి ఢీకొట్టి తీవ్రంగా గాయపడింది. తన ద్విచక్ర వాహనంతో సహా ఆ లారీ వెనక భాగంలో ఇరుకపోయిన ఆమె అలానే ప్రాణాలు కోల్పోయింది. ఖమ్మం జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సత్తుపల్లికి చెందిన మోరంపూడి స్వర్ణలత ఈమె స్కూటీ పైన వెళ్తుంది, శునకం అడ్డం వచ్చింది, కుక్క అడ్డం వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఆగి ఉన్న లారీ కిందికి పోయింది. లారీ కింద డైరెక్ట్గా వెనక పార్ట్ ఇది డైరెక్ట్గా దాని కిందికి పోయింది. స్కూటీ సేఫ్గా దాని కిందికి పోయింది, కానీ మహిళ దాంట్లో ఇరక్కపోయి చనిపోయింది పాపం. స్పాట్ డెడ్. అంటే ఇక్కడ శునకం అడ్డం వచ్చింది, అక్కడ పల్సర్ బైక్ అడ్డం వచ్చింది. ఏది కర్నూలు జరిగిన యాక్సిడెంట్లో పల్సర్ బైక్ రోడ్డు పైన ఉండటం వల్ల 19 మంది ప్రాణాలు పోయినాయి.
ఇక్కడ శునకం అడ్డు అంటే కుక్క అడ్డు ఉండటం వల్ల పాపం ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. నిన్న సత్తుపల్లిలో జరిగింది ఇది. నా కూతురి ప్రాణాలు కాపాడండి, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద విద్యార్థిని వైద్యం చేసి ఆదుకోవాలని దాతలకు తల్లి వేడుకోలు. ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఓ ప్రమాదంలో భర్త చనిపోగా ఉన్న ఒక్కగానొక్క కూతురు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో మంచానికి పరిమితమైంది. కూలి పనులు చేసి ఆ తల్లి తన కుమార్తె వైద్యం కోసం ఇప్పటికే శక్తికి మించిన అప్పులు చేసింది. అయినా కూతురు ఆరోగ్యం కాకపోవడంతో దాతల సాయం కోసం ఆర్థిస్తుంది. ఖమ్మం జిల్లా బోనకాలు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన తాటికొండ లాజరు మరియమ్మ దంపతులకు అపర్ణ ఒక్కగానొక్క కుమార్తె 2019లో మదర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివే సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా తనకు లివర్ సంబంధిత వ్యాధితో పాటు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తేలింది. అప్పటి నుంచి తప్పని పరిస్థితుల్లో చదువుకు స్వస్తి చెప్పి ఇంటికే పరిమితమైంది. కూతురి వైద్యం కోసం తల్లిదండ్రులు తమ శక్తికి మించి అప్పులు చేశారు. అలాంటి కష్ట సమయంలో 6 నెలల క్రితం కుటుంబ పెద్ద అయిన అపర్ణ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తల్లి ఓవైపు కూలి పనులకు వెళుతూనే మరోవైపు అనారోగ్యంతో ఉన్న కూతురుని చూసుకుంటుంది. కానీ సరైన చికిత్స అందకపోవడంతో అపర్ణ లివర్ పూర్తిగా దెబ్బతిన్నది. దాంతోపాటు ఇతర అవయవాలు కూడా సరిగ్గా పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. దీంతో నిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు వైద్యం చేయించారు. అయినా ఆరోగ్యం మెరుగు కావడంతో ఆరోగ్యశ్రీ పరిమిత కూడా దాటడంతో ఇప్పుడు పూర్తిగా డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. అపర్ణకు లివర్తో పాటు మరో 3 సర్జరీలు చేయాల్సి ఉంటుందని, అందుకు లక్షల్లో ఖర్చు అవుతుందని, చేసిన అప్పులు తీర్చలేక దయనీయ పరిస్థితుల్లో ఉన్న మరియమ్మ తమ కూతుర్ని బతికించాలని వైద్యం చేయించి మానవత్వం చాటుకోవాలని దాతలను వేడుకుంటుంది. ఈ దాతలు ఎవరున్నట్టు ముందుకు రావాలి. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లిట మరియమ్మ కూతురు పేరు అపర్ణ. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఇప్పటికే లక్షల్లో అప్పైంది. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కింద లిమిట్ దాటిపోయిందట. వైద్యం చేయట్లేదు నిమ్స్లో. ఆ డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీ బోనకల్లు మండలం ఉంటాయి. బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీ. ఆయన ఇనిషియేషన్ తీసుకొని ఈ వార్తను చూసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ ఉంది, నందిని గారు. ఆ ఫౌండేషన్ నుంచి అయినా వాళ్ళకి సాయం చేయాలి. ఎన్నో ఉచితంగా ఖర్చులు, ఫ్లెక్సీలు కట్టి నాయకులు దుబారా ఖర్చులు ఉంటాయి. 100,000 ఫ్లెక్సీలు, బోక్యాలు, శాల్వాలు అవి దేనికి పనికిరావు. కానీ ఇట్లాంటి ఒక మనిషిని కాపాడితే, ప్రాణం కాపాడితే మానవత్వం నిలబడ్డట. ఇది అంటే ఎవరైనా ముందుకు వచ్చే దాతలు చూడాలి. ప్లస్ ఆయన కాన్స్టిట్యున్సీ బట్టి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఆయన కాన్స్టిట్యున్సీలో వ్యక్తి కాబట్టి ఆయన తలుచుకుంటే పెద్ద సమస్య కాదు. ఆరోగ్యశ్రీని ఇంకో 10 lakhs ఎక్స్టెండ్ కూడా చేయించవచ్చు. దాని ఇనిషియేటివ్ తీసుకొని ఆయన దృష్టికి ఎవరైనా తీసుకుపోతే ఇది వాళ్ళని కొంచెం మేలు చేసినట్టు అయింది. ఇది ఒక వార్త. సాక్షి చూద్దాం. రైట్. ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులట. డీసీసీ ఇచ్చిన 2 పదవుల కిందకు రాదు. మంత్రుల మధ్య వివాదం ముగిసిన అధ్యాయం. పార్టీ లైన్ దాటితే హైకమాండ్ నిఘాలో ఉంటారు. కేసీఆర్ను ఉద్యమ నేతగా గౌరవిస్తాం. జూబ్లీస్లో కాంగ్రెస్దే గెలుపు. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతుంటూ ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు కొంతమందికి ఇస్తారట. అది జోడి పదవుల కిందకు రాదండి. కాంగ్రెస్లో జోడి పదవులు అనేది నిషేధం అంటారు. అంటే మంత్రి ఎమ్మెల్యే గుండి మళ్ళీ ఇంకొక పదవి ఇస్తే జోడి పదవుల కిందకి వస్తుంది అంటే అది రాదు. దాన్ని మేము ఎగ్జామ్షన్ ఇస్తాం అంటున్నారు. అద్దె బకాయిలు ఎన్ని? గురుకుల విద్యా సంస్థల అద్దె బకాయిలపై సర్కార్ ఆరా. సొసైటీల వారీగా బకాయిల వివరాలు ఇవ్వాలన్న ఆదేశం. నెలవారీ బడ్జెట్ విడుదల నేపథ్యంలో బకాయిల చెల్లింపులకు ప్రాధాన్యం. 1-2 రోజుల్లో పూర్తిగా సమాచారం సమర్పించనన్న సొసైటీ. సంక్షేమ శాఖ 500 కోట్లు విడుదల చేస్తామని చెప్పిందట. బకాయిలు 5 నెలల్లో క్లియర్ చేయాలా. ఎందుకంటే సమ్మర్ వెకేషన్ వచ్చిందనుకోండి, మళ్ళీ స్కూలు రీఓపెనింగ్కి అవన్నీ అద్దె భవనాలు నడుస్తున్నాయి. అద్దె బిల్డింగ్లో, రెంటెడ్ బిల్డింగ్లో గురుకులాలు ఉన్నాయి. అన్ని గురుకులాలు దాదాపు మేజర్ గురుకులాలు అద్దె రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నాయి. ఆ బిల్డింగ్ యజమాని వచ్చి తాళం వేస్తాడు. స్కూల్ పిల్లలు వాళ్ళ లగేజ్ తీసుకొని వచ్చి గేట్ ముందు ఉంటారు. ఇది ప్రతిసారి జరుగుతుంది. మన దసరా వెకేషన్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కొన్ని దగ్గర ఆపారు ఓనర్సు. ఎందుకు? మా రెంటు బకాయి ఉంది, మా రెంట్ క్లియర్ చేస్తే తప్ప మీకు లాక్ ఇయ్యనని. ఇప్పటికి ప్రభుత్వం మేలుకుంది. ఈ మేలుకుందాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తే కేవలం బకాయిలు ఎన్ని ఉన్నాయో అడుగుతున్నారట. అడిగి మరి పూర్తిగా బకాయిలు లేకుండా చేసి భవిష్యత్తులో కూడా బకాయి పడకుండా మంత్లీయా, ఇయర్లీయా, 6 monthsకా, క్వార్టర్లీయా ఎప్పటికప్పుడు పే చేసే పరిస్థితి ఉంటే పిల్లలు ఆత్మగౌరవం ఇబ్బంది కాకుండా ఉంటుంది. పిల్లల ఆత్మగౌరవానికి సంబంధించింది కదా అది. వాళ్ళు లగేజ్తోనే వస్తే గేటుకు తాళం వేసి ఉంటే మీరు ఏమి నడుపుతున్నట్టు గురుకులాలు, ఏమి నడుపుతున్నట్టు విద్య అనే వ్యవస్థనే. అంటే అది తీసేయాలి. ఉత్తగా బకాయిలేనో తెలుసుకొని వదిలేయటం కాదు.
ఆ బకాయిలు పూర్తిగా ఎత్తేసి మళ్ళీ బకాయిలు పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. రైట్. రైట్. అక్రమ ప్రాజెక్టులపై చేష్టలుడిగిన చంద్రబాబు కృష్ణానదిపై వీటిని అడ్డుకోకపోతే రాయలసీమకు తీవ్ర నష్టం, కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు సుప్రీంకోర్టులో కేసు వేయాలి. వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై పెద్ద కదలిక, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీగా పనిచేసిండు, ఒకరోజు డీజీపీ. కృష్ణానది పైన కర్ణాటక, తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం చోద్యం చూడకుండా అడ్డుకోవాలని, లేకపోతే ముఖ్యంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆలోచనాపరుల వేదిక నాయకుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు చెప్పారు. ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కడపలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్న తెలంగాణ ప్రభుత్వం జీవో 34 జారీ చేసి అక్రమంగా 200 టీఎంసీలో నీటిని తరలించకపోవడానికి డిపిఆర్ తయారు చేస్తున్న రాష్ట్రంలోని కోటి ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుందని ధ్వజమెత్తారు. సిడబ్ల్యూసి, కేంద్ర జలశక్తి శాఖకు కనీసం లేఖలు రాయని ముఖ్యమంత్రి చంద్రబాబు, మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటామని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు తెలంగాణ జారీ చేసిన జీవో నెంబర్ 34పై సుప్రీంకోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు. పోలవరం బనకచెర్ల పథకం మరో కాళేశ్వరం ప్రాజెక్టు వంటిదని, ఇది కాంట్రాక్టర్లకు సిర్లు కురిపించేందుకని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పెద్ద కదలిక వచ్చిందని కొనియాడారు. ఏపీ రైతు సేవా సమితి అధ్యక్షుడు లక్కినేని భవానీ ప్రసాద్, సెంటర్ వీళ్ళంతా కొంతమంది తులసిరెడ్డి గారు వీళ్ళంతా పార్టిసిపేట్ అయ్యారు. ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చాలా సన్నిహితుడు, ఆయనకి చాలా దగ్గర వ్యక్తి. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసింది. ఆయన పైన గడిచిన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా కక్ష సాధింపు చర్యలు చేసింది, పోస్టింగ్ సరిగా లేదు, రకరకాలుగా వేధించింది, ఇబ్బందులు పెట్టిందని ఆయన ఓపోయిండు. దానికి తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఆయన పైన సానుభూతి చూపించారు. ఆయన సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకటే. తెలుగుదేశం పార్టీకి కొంత సానుభూతిపరుడు అనే పేరుంది. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గర వ్యక్తి, సానుభూతిపరుడు అని. అట్లాంటిది ఈ మధ్య ఆయన రివోల్ట్ అయింది. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల్ని ఎక్కడికక్కడ ఖండిస్తాడు, నిలువరిస్తాడు. పోలవరం బనకచెర్ల పైన మొదటి నుంచి ఆయన వ్యతిరేకిస్తాడు. 85,000 కోట్లు కాంట్రాక్టులకు సిర్లు కురిపించే ప్రాజెక్టు తప్ప రైతులకు సిర్లు కురిపించేది కాదు, రాష్ట్రానికి ఉపయోగపడే ప్రాజెక్టు కాదు ఇది ఒక అనాలోచిత నిర్ణయం. ఈ నిర్ణయాలు మానుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతుంది. ఇక సూటిగా అడిగే సందర్భంలో ఆయన పైన వైసీపీ ముద్ర వేసేశారు. ఈ మధ్యలో ఆయన పైన వడ్డే శోభనాథేశ్వరరావు అని ఉంటాడు. వాళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా సానుభూతి పనులు. వడ్డే శోభనాథేశ్వరరావు అయితే తెలుగుదేశం పార్టీ నాయకుడే, మాజీ మంత్రికి కూడా పనిచేసిండు. తెలుగుదేశం పార్టీ వైసీపీ ముద్ర వేసి వాళ్ళని నువ్వు వైసీపీ కాబట్టి నువ్వు చెప్పేదానికి విలువలేదు అని చెప్పారు. అయితే ఆయన చెప్పే కొన్ని వ్యాలిడ్ పాయింట్లు, ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచుతున్నారు, దానిపైన ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మాట్లాడలే. బనకచెర్ల ప్రాజెక్టు 85,000 కోట్లు వృధా అనేది, అది ఒక మరో కాళేశ్వరం అయింది అనేది నీటి రంగ నిపుణులు కూడా చెప్తున్నారు. దాంతోపాటు తెలంగాణ జీవో నెంబర్ 34 జారీ చేసింది, దానిపైన కూడా సుప్రీంకోర్టుకు పోవాలని ఆయన ఆంధ్ర యాంగిల్లో మాట్లాడుతున్నాం. ఇది మొత్తానికైతే ఏబి వెంకటేశ్వరరావు ఇక చెవులో జోరీగా లేక తయారైండు ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. మొత్తానికి ఒక ప్రతిపక్షం ఏబి వెంకటేశ్వరరావు మరో ప్రతిపక్షం అయిపోయిండు చంద్రబాబుకి. రైట్. మన తెలంగాణలో లక్కు కిక్కు ఎవరికో. నేడు మద్యం షాపులకు డ్రా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు. మద్యం షాపులకు దాదాపు 95,137 అప్లికేషన్లు వచ్చినాయి. దానికి టెండర్లు ఖరారు చేయడానికి ఈరోజు లాటరీ తీస్తారట. ఆ కిక్కు, ఆ లక్కు ఎవరికి వస్తుందో ఈరోజు బయటపడింది. పార్టీ పరంగా రిజర్వేషన్లకు ఒప్పుకోం, ఆర్ కృష్ణయ్య చెప్తుండు. బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు. ఒప్పుకోవద్దు, పార్టీ పరంగా రిజర్వేషన్లకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు,
అది ఉపయోగపడేది కాదు, అది చట్టబద్ధత కాదు. కానీ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది, దాని నుంచి ఎంపీ మీరు. మీ మీ పార్టీని ఏం డిమాండ్ చేస్తాను? మీ పార్టీని పార్లమెంట్లో బిల్లు పెట్టేటట్లు, రాజ్యాంగ సవరణ చేసేటట్టు, 9th షెడ్యూల్ ఇన్సర్ట్ చేసేటట్టు ఏమైనా ఒత్తిడి చేస్తారా? దానికోసం ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్తారా? ఇక్కడున్న బీసీ సంఘాలని ప్రధానమంత్రి దగ్గరకు తీసుకెళ్ళి ఆ ప్రాసెస్ ఏమైనా చేస్తారా? మీరు ఉత్తత్త ప్రకటనలు చేయటం కాదు కదా. పనికిరాని ప్రకటనలు చేసే బదులు పనికొచ్చే పని చేయండి. మోడీ గారి దగ్గరికి మీకు ఉంటుంది లైజిన్, రాజ్యసభ సభ్యుడు కాబట్టి తీసుకెళ్ళండి. ఒక బీసీ సంఘ నాయకుడిగా మీకు ఆ పదవి వచ్చింది కూడా బీసీ సంఘ నాయకుడిగానే వచ్చింది. వైసీపీలో రాజ్యసభ మెంబర్ చేశారు, దానికి రిజైన్ చేశారు, అక్కడ ఖాళీ కాగానే బీజేపీ ఇచ్చింది. ఈ 2 సార్లు మీకు వచ్చింది కూడా దేనికి వచ్చింది? ఒక బీసీలకు ప్రతినిధి అనే పేరుతోనే వాళ్ళు ఇచ్చారు. ఆ బీసీలకు ప్రతినిధిగా ఉన్న మీరు బీసీల కోసం ఆ మాత్రం పార్టీని నిలదీయరా, మాట్లాడలేరా, అడగలేరా? మేము పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకోమంటారు. చట్టపరంగా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి మరి? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే చెల్లట్లే, జీవో నెంబర్ 9 చేసింది, కొట్టేసింది కోర్టు. కేంద్రం ఇవ్వాలి చట్టపరంగా. ఆ కేంద్రాన్ని నిలదీయండి, అడగండి. మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఒప్పుకోం, బీజేపీని అడ్డుకుంటాం తెలంగాణలో అని చెప్పి అడగండి. మీతో పాటు బీజేపీ ఎంపీలు మిగతా వాళ్ళు ఉన్నారు, అందరు కలిసిపోయి మోడీని నిలదీయండి, అడగండి, డిమాండ్ చేయండి, రిక్వెస్ట్ చేయండి. వినకపోతే ఉద్యమం చేయండి. అవసరమైతే రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలని, పార్టీలను తీసుకెళ్ళండి. అది చేయరు, కానీ హైదరాబాద్లో కూర్చొని ప్రకటనలు చేస్తారు. అగ్నిగుండాలు చేస్తాం, ఒప్పుకోం, మేము ఉద్యమం చేస్తాం. దేనికి ఉద్యమం? అన్ని పార్టీలు బీసీలకు రిజర్వేషన్ కావాలని అంటారు. ఇంక ఉద్యమం దేనికి? ఎవరిపైన ఉద్యమం? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు, బీసీ సంఘాలు, అన్ని పార్టీలు అందరూ ప్రజలు అంటూనే ఉంటారు బీసీలకు 42% మేము ఓకే. ఇక అందరూ ఓకే అంటారు, నాకు ఆపేది ఎవరు? గమ్మత్తు అనమాట ఇది. ఇక ఎందుకు ఉద్యమం ఎందుకు? ఇక ప్రాసెసే కదా లేటుగా. ఇది మభ్యపెట్టే కార్యక్రమం అట. బీసీ సంఘ నాయకులు కూడా బీసీలను మభ్యపెడతాం. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.